నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. కలుషము కడిగి పరిశుద్ధ పరచి జీవము కలిగించెను. కలుషము కడిగి
శాపహరణము. అవును యేసయ్యా, నీ రక్తము మా పాపములకు శరణము దేవా. నీ రక్తము నా తండ్రి, నా ప్రభువా, మా పాపములను శుద్ధిపరిచింది తండ్రి, కడిగి వేసింది నా ప్రభువా. మా కొరకు కలువరి సిలువలో బలియాగమైన గో తండ్రి, గతించిన నెలంతయు నా ప్రభువా నిన్ను బాధించిన వారిగా ఉన్నామేమో, నిన్ను నా ప్రభు అవమానపరిచేవారుగా మా ప్రవర్తన ఉందేమో, మా నడవడిక ఉందేమో తండ్రి. ఈ దినం మనం ఒప్పుకుంటున్నాము యేసయ్య. నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాము దేవా యేసయ్య. మా పాపములు క్షమించుము దేవా. నా తండ్రి, నా ప్రభువా, గతములోనికి మేము వెళ్ళకూడదు నా ప్రభువా. ఓ నా తండ్రి, నీ సన్నిధానముకి దూరముగా ఉన్న ఆలోచనలు మేము ఆలోచించకూడదు నా ప్రభువా. నీ సన్నిధానము మేము వేరు కాకూడదు నా ప్రభువా. నీ సన్నిధానము నుండి నా ప్రభువా, నా తండ్రి, నీ యొక్క శక్తి నుండి నా ప్రభువా మేము దూరం అవ్వకూడదు నా ప్రభువా. మమ్మల్ని కాపాడేవాడవు, సంరక్షించేవాడు, మా చేపటి నడిపించము తండ్రి. ఓ నా తండ్రి, నీకు వందనాలు యేసయ్య. నా ప్రభువా, ఎందరైతే సువార్తనాన్ని మారు మనసు పొంది నా నామమును అంగీకరిస్తారో వారికి నిత్య రాజ్యం అన్నావు తండ్రి. వారికి నా ప్రభు శ్రమ ఉండదు అన్నావు నా ప్రభువా. నా తండ్రి, ఎవరైతే నీ నామము ఎరుగక ఉన్నారో వారికి నిత్య నరకాగ్నిలోకి వెళుతారన్నావు తండ్రి. నీ నామమును ఒప్పుకున్న మేము నా తండ్రి సిద్ధపాఠము గలవారమై నా ప్రభువా నడుచునుగాక. మా నడకలు నా ప్రభువా సరైన స్థలములు నడువునుగాక. మా ఆలోచనలు సరైన ఆలోచనలు నా ప్రభు ఆలోచించునుగాక. సరైన నిర్ణయములు తీసుకునుగాక. సరైన రీతిగా మాట్లాడునుగాక. సరైన రీతిలో నా ప్రభువా నాయన నీ నామమును ఘనపరచునుగాక. నా తండ్రి సమయం ఉంటే నిన్ను ఆరాధించడము, సమయం లేకపోతే నా ప్రభు నీ నామమును పక్క పెట్టడము కాదు నా ప్రభువా. ఏ సమయం అందైనా ఏ స్థితిలో ఉన్నా తండ్రి నిన్ను ఆరాధించే వరకు మనం మార్చుము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా తండ్రి, మా జీవితాలు మా ఇష్టానుసారంగా కాదు, నీ చిత్తానుసారముగా ఉండాలి, నీ చిత్తానుసారముగా మలచబడాలి యేసయ్య. నా తండ్రి హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను క్షమించుము తండ్రి. ఓ నా యొక్క పాపమును క్షమించుము తండ్రి. ఓ పశ్చాత్తాపముతో కూడిన వారమై నా తండ్రి నీ సన్నిధానంలో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒప్పుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము మమ్మల్ని ఆవరించిన తండ్రి, నిందలు మమ్మల్ని నా ప్రభువా నాయన మమ్మల్ని కృంగదీసిన, ఓ నీ వల్ల ఏము కాదు, నీ చేతన కాదు, నీ యొక్క జీవితము మారదు అన్న జనముల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తి వాడవు. అలనాడు నా తండ్రి దావీదు పనికి మాలగా ఉన్న దావీదుని ప్రభువా ఎన్నుకుని మహారాజుగా మార్చిన దేవుడవు, యాషోబును ప్రభు మంత్రిగా మార్చిన దేవుడు నా ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు. యేసేపును దీవించిన దేవుడు నా ప్రభువా, మమ్మల్ని దీవించుము తండ్రి. ఓ యేసయ్యా నా తండ్రి, ఒకవేళ మేము మరణ గుండా ప్రాంతంలోకి వెళ్తున్నామేమో, మా ఆలోచన నా ప్రభువా కృంగదీస్తున్నాయేమో తండ్రి నా ప్రభువా, నా శక్తి పొందిన వారమే ఉండునుగాక. ప్రతి ఒక్కరు నా ప్రభు ఇస్తా ఉన్న ప్రతి ఒక్కరి శక్తిని పొందుకునుగాక, నీ ప్రభావం పొందుకునుగాక, నీ మహిమను పొందుకునుగాక. ఓ నీ అద్భుతాలు చూచునుగాక, నీ ఆశ్చర్య కార్యాలు చూచునుగాక, నూతనమైన క్రియలు, నూతనమైన అద్భుతాలు, నూతనమైన ప్రభువా నాయన పనులు చేయునుగాక. నా తండ్రి నీ ప్రభావం ప్రతిబిడ పొందుకునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఎల్లోయి
శత్రువే సిగ్గునందెను నీ ముఖకాంతి నా ధైర్యము నీ ముఖకాంతి నా బలము నీ ముఖకాంతి అయ్యా నీవు నా ధైర్యము తండ్రి నన్ను మరణం ఆవరించిన జన్ములు ఆవరించిన నీ ముఖకాంతి ఆయన సాతాను పట్టుకోయాలన్నప్పుడు తండ్రి నా చేయబెట్టి నడిపించావు దేవా నీ ముఖకాంతి బిగ్గరగా నోరు తెరుస్తాం అయ్యా నా తండ్రి నీవే నా ధైర్యము దేవా నా బలము ఎల్రోయివై నీవు నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయేను ఎల్రోయివై నీవు నన్ను చీరగా నీ స్వరమే నా బలమాయేను అవును నీవే నా ధైర్యం నీవే నా బలం నీ సన్నిధి నాకు ధైర్యం ఒకప్పుడు నన్ను సాతాను నా ప్రభు కప్పివేయి ఉండవచ్చు నా తండ్రి నా ప్రభువా తీసుకుపోవాలని అటు నడిపించాలి ఇటు నడిపించాలని ప్రభువా తిరగవచ్చు గాని తండ్రి నీ స్వరము నీ ధైర్యము నీ బలము నా తోడుండగా ఎవరిని ప్రభువా నాయన ఎంత మాత్రము సైతానికి చోటు లేదు అని చెప్దామా అయ్యా నన్ను రక్షించావు దేవా నన్ను సంరక్షించావు దేవా ఓ ముళ్ళ కంపల్లో నడిచినప్పుడు తండ్రి నా అడుగులు నా ప్రభువా తడబడకుండా నడిపించావు దేవా సరళమైన మార్గములు నడిపించావు దేవా నిత్యమైన మార్గములు నడిపించావు యేసయ్యా నిత్యమైన మార్గము నా తండ్రి నా ప్రభువా నిత్య జీవము గల దేవుడవు ఓ నీ జీవమాకి చెందుకు వందనాలు యేసయ్యా ఒంటరి సమయంలో నా ప్రభువా నా తండ్రి అందరూ ఉన్నా ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ధైర్యం ఇచ్చి నడిపించావు దేవా నా తండ్రి ఎందరున్నా మహోదయమును చూడలేరు నా ప్రభువా పక్కన ఎంతమంది ఉన్నా మహోదయ భారమును ఎరురుగురు తండ్రి తీసివేయరు నా ప్రభువా కానీ నువ్వు తీసివేసేవాడవు అటువంటి కృపను మాకి చెందుకు వందమని చెల్లిస్తున్నాం ఇంతవరకు మా పాఠాన్ని మహిమ పొంది ఉన్నారు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి నీ దాసులను నిలబెట్టిన ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ దయచేసి కూర్చుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఉన్నారా అమ్మ అందరూ మీరు ఓకే చక్కటి అద్భుతమైన ఆరాధన దేవుడు మనకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరం రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లు చెప్దాం హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం చూడండి దినములు చాలా ఫాస్ట్గా అవునా హల్లెలూయా చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం సో కాబట్టి మనం కూడా చాలా ఆతృత కలిగి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఉంటుండగానే మనం ఆయనతో ఏకమై పరసంబంధమైన ఆ యొక్క ఐడెంటిటీ లేకపోతే పౌరసత్వాన్ని పొందుకొని ఈ లోకాన్ని మనం జీవించవలసిందిగా మనం చేస్తున్నాం. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు టైం కానీ తర్వాత మన యొక్క వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఎంచి మనం దేవుని యొక్క విషయాలను ఏం చేస్తాం, తక్కువగా ఎంచుతాం, వాటిని లెక్క చేయం. దేనికి స్తోత్రం హల్లెలూయా. కానీ దేవుడు గొప్ప కార్యాన్ని మన ముందలుంచాడు. కడ వరకు విశ్వాసాన్ని కొనసాగించేవారు, విశ్వాసంలో ఉండేవారు
దేవునితో ఏకమైన వారు పరలోక రాజ్యానికి వెళ్తారనే సంగతిని మనము బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా పోయిన గత వారాన్ని మనం ధ్యానించిన అంశం మీకు గుర్తు ఉండవచ్చు, జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏంది గుర్తుందమ్మా? జ్ఞాపకం చేసుకుంటారా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం కలిగి, అంతేనా? దేవునికి స్తోత్రం. విశ్వాసి అంటే దేవునికి ఇష్టమై ఉండాలంటే ఏముండాలి? విశ్వాసము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండడం అసాధ్యం అనే విషయాన్ని మనము పోయిన వారాన్ని గమనించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని ప్రత్యేకమైన ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని అందరూ కూడా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మరి ఓపెన్ చేసి నాతో పాటు చూడవలసిందిగా మనం చేస్తున్నాను. 11వ అధ్యాయాన్ని అందరూ కూడా తీద్దాం. లూకా సువార్త మత్తయి సువార్త, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 6:22. ఒక్క నిమిషం. 6వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి పెట్టండి అందరు కూడా. ఓకే, చూడండి, తీసిరమ్మా. అది అండి. తర్వాత ఇది కూడా ఓపెన్ చేయండి. లూకా సువార్త కూడా 11వ అధ్యాయం కానీ 33వ వచనం. లూకా సువార్త 11:33. అలాగే మత్తయి సువార్త కూడా మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చదువుదాం. 11:33 చదువుదాం. మొదట, ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. అది చెడినదైతే నీ దేహమును, ఆమేన్, హల్లెలూయా. ఓకే, చూడండి, దీపము గురించి మాట్లాడుతున్నాం. ఏమిదేనమ్మా? దీపం. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టుడు కానీ లోపలికి వచ్చువారికి వెలుపలికి కనబడుటకు, ఆ వెలుగు కనబడుటకు దీపస్తంభం మీద దాన్ని పెడతారు. హల్లెలూయా. సో మనకందరికీ దీపం అంటే చాలామందికి ఇప్పుడున్న వాళ్ళకు తెలియకపోవచ్చు. దీపం అంటే తెలుసా మీకు అందరికీ? అమ్మకు తెలుసు దీపం అంటే కదా. ఒకప్పుడు ఏంది, మా కిరోసిన్ పోసి దీపాలు వెలిగిస్తుండే. ఇంటికాడ లైట్లు ఉండేది కావు, కరెంటు ఈ పవర్ ఉండేది కాదు ఊర్లలో ఏమి. చాలా సందర్భాల్లో పూర్వకాలంలో ఈ దీపం ఎక్కువ మటుకు కిరోసిన్ ఆయిల్ వేసి దీపాన్ని వెలిగించడం నాకు కూడా తెలుసు, మీకు కూడా అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒకప్పుడు కందిలి అని దీపాన్ని పట్టుకొని చేనుల కాడికి లేకపోతే పొలంలోకి వెళ్ళి వాళ్ళు పొలం పనులు చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే ఊళ్ళో అందరూ కూర్చున్నప్పుడు ఆరు బయట
లేకపోతే అక్కడ అంతా ఉన్నప్పుడు కూడా ఆ దీపాన్ని ఒక దగ్గర తలిగేసి అందరికీ వెలిగించేటట్టుగా పెట్టేవాళ్ళు. హల్లెలూయా. వెలుగునిచ్చేటందుకు ఈ దీపాన్ని వాడినరు. హల్లెలూయా. సో కాబట్టి మనం గమనిస్తే ఎవడు దీపమును వెలిగించి కొంచెము అంటే చోటునైనను కొంచెము కింద ఆయనను పెట్టాడు. అంటే చాటున దాన్ని దాచిపెడతాం, ఆ దీపం వెలిగించి పెట్టలేం. ఇంట్లో వెలుతురు కొరకు మనం దీపం వాడతాం. ఒక లైటు ఎందుకోసం వాడతాం? వెలుతురు ఇవ్వడానికి. ఆ వెలుగులో మన పనులన్నీ కరెక్ట్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అదే చీకటి ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా వెళ్ళిన ఇల్లు అయినా సరే, రెగ్యులర్ వెళ్ళిన ఇంట్లో ఉన్నా సరే, నువ్వు కొన్నిసార్లు ఏం చేస్తామంటే చీకట్లో కిచెన్లోకి వెళ్ళడానికి బెడ్రూమ్లో నుంచి కానీ ఇంకా బయట నుంచి కానీ ఇంకెక్కడికైనా పోవడానికి మనం చీకట్లో ఏం చేయబడతాం? తడుములాడతాం. అరే ఇక్కడ అక్కడ ఏదైనా తాకుతుందేమో అని చెప్పి గుడ్డులలాగా అయిపోతాం మన పని. ఎలా అయిపోతుంది? హల్లెలూయా. గ్రుడ్డి వాళ్ళలాగా, కళ్ళు కనబడని వాళ్ళలాగా మనము చేతులు ఇలాగా తడుముకుంటూ వెళ్తాం. అంటే వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఇంకా చక్కగా వెళ్తారు. వాళ్ళకు ఆ జ్ఞానము, ఆ స్పర్శ జ్ఞానము, వాళ్ళు వెళ్తున్న దిశ, వాళ్ళు వెళ్తున్న కరెక్ట్ వే వాళ్ళు గమనిస్తారు. కానీ మనకు అసలు లైట్ లేదనుకోండి, మనం వాళ్ళలాగా వెళ్ళలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం దేని మీద ఆధారపడ్డాము? దీపం మీద ఆధారపడ్డాం. దీపం మీద ఆధారపడ్డాం కాబట్టి దీపం లైట్ ఉంటేనే కానీ మనం కరెక్ట్గా వెళ్ళలేం. ఎందుకంటే మనకు కనబడవు. సో అందుకే చీకట్లో మనము ఒక పనిని సరిగా చేసుకోలేం, ఒక పనిని పూర్తి చేసుకోలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా సందర్భాల్లో వెలుగుండగానే మన పనులన్నింటినీ మనము పూర్తి చేసుకోవాలని బైబిల్ వాక్యంలో కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగుండగానే మన పనులన్నీ సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి. కాబట్టి మనం అంతా కూడా మన పనులలో మనం ఏం చేయాలంటే దీపము వెలిగించబడి ఉన్నప్పుడే అన్ని పనులు మనం జాగ్రత్తగా త్వరగా ముగించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కరెంట్ వెళ్ళినప్పుడు, కరెంట్ పోయినప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. తర్వాత పవర్ వచ్చినప్పుడు కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీపాన్ని వెలిగించి పైన ఉంచుతారు కానీ కింద కానీ చాటుకు కానీ ఉంచరు అని రాయబడి ఉన్నది. అలాగే లోపలికి పోవారికి, తర్వాత బయటికి వచ్చేవారికి, పోతున్న వారికి అది వెలుగునివ్వడానికి దాన్ని పెడతారు. దీపస్తంభం మీద పెడతారు. హల్లెలూయా. ఎక్కడ పెడతారమ్మా? దీపస్తంభం మీద పెడతారు. సో ఈ రీతిగా దాన్ని వాడుకుంటూ ఉంటాం. అయితే ఈ దీపం ఎంత ప్రాముఖ్యమైందంటే అది వెలుగునిస్తుంది. వెళ్ళే వాళ్ళకు, వచ్చే వాళ్ళకు అది ఆ దారి కనబడడానికి వెలుగునిస్తుంది. తర్వాత మన పనులు సరి చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, మనకు కూడా మన కళ్ళు కనబడడానికి అది సహకరిస్తుంది. మనకు కనబడతాయి కానీ చీకటి ఉంటే అంత ఈజీగా మనం పనులు చేసుకోలేం. అయితే మనం కింద వచనంలో మనం గమనిస్తే అక్కడ నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక. హల్లెలూయా. నీ దేహమునకు దీపము నీ కన్ను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన దేహానికి దీపము ఏంటంటే కన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కన్ను సరిగా కనబడితే, ఆ కన్ను సరిగా చూస్తే, ఆ కన్ను, నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతా వెలుగుమయమయుండును. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది మామూలుగా మనం గమనిస్తున్నాం. కన్ను దేహం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది అంతరంగాన్ని సంబంధించిన విషయాన్ని గురించి, లోపల మనస్సాక్షికి సంబంధించిన విషయాన్ని గురించి, అంతరంగంలో ఉన్న ఆ విషయాన్ని గురించి, అంతరంగ పురుషుని గురించి, అంతరంగ ఆత్మను గురించి ఇది మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. చూడండి, దేహమునకు కన్ను దీపం లాంటిది. కాబట్టి ఈ కన్ను కరెక్ట్గా కనబడితే మనం మంచిగా, మన దేహం అంతా బాగుంటుంది. ఒకవేళ కన్ను ఎలా ఉంటుందంట? చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమయుండును. కన్ను చెడినదైతే. అందుకే కొన్ని నానుడీస్ పూర్వకాలంలో పెద్దలు అనుభవించి కొన్ని చెప్పారు. ఏమంట?
ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏమమ్మా? దీనికి స్తోత్రం, హల్లెలూయా. కామెర్లు ఉన్నోనికి అన్నీ కనబడతాయి అన్నట్టుగా, దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి అంటే మనం పిల్లి ఏమనుకుంటుందంట, కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా, అబ్బా నన్ను ఎవరు చూడట్లేదని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క జీవన విధానంలో కూడా, అనుదిన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే, నన్నెవ్వరు చూడట్లేదు అని మన పనులలో మనం కొన్నిసార్లు మనం చేస్తున్న పనులలో నిమగ్నం అవుతాం. తర్వాత కొన్ని అవి మంచివి కానివి, న్యాయబద్ధంగా లేనివి, హల్లెలూయా, అది తర్వాత నీతిగా లేని వాటిని కూడా కొన్ని సందర్భాల్లో మనము జరిగించడానికి పూనుకుంటాం. అవన్నీ కూడా ఎలాంటివంట, చీకటి మయమైనటువంటి కార్యాలు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం చేస్తున్న పనులలో మనము సరిగా నీవు కరెక్ట్గా నీతి న్యాయాన్ని బట్టి నీవు జరిగిస్తున్నప్పుడు నీ కన్ను నీ దేహము తేటదిగా ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీతిని బట్టి నడుచుకుంటున్నావు, నీవు అన్యాయస్తుడుగా లేవు, నీవు నిజాయితీగా కొనసాగిస్తున్నావు. నీ పనులలో కానీ నీ పక్కలలో కానీ నీవు అన్ని విషయాల్లో సరి అయిన దృక్పథం కలిగి, సరి అయిన దృష్టి కలిగి నీవు నడుస్తూ ఉన్నావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నీతిగా ఉన్నప్పుడు నీవు చేస్తున్న పనులన్నీ కూడా నీతిగా ఉంటాయి. తర్వాత వేరే వాళ్ళు చేస్తున్న పనులను కూడా మనం నీతిగా ఎంచుతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చేస్తున్న దాంట్లో నీతిని మనం వెతుకుంటాం. ఎస్, ఇలా ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది, పొగడడానికి అవకాశం ఉంటుంది, దాన్ని నిజమే అని చెప్పడానికి, నొక్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెడ్డగా ఉండి చెడ్డ కళ్ళతో చూస్తున్నట్లయితే అక్కడ ఎంత మంచి చేస్తే కూడా ఏం కనబడుతుంది, నీ దృక్పథం సరిగా లేదు కాబట్టి, ఆ దృష్టితో నీవు చూస్తావు కాబట్టి ఆ వ్యక్తి కానీ, ఆ మనుషుడు కానీ, ఆ సిస్టర్ కానీ, ఆ బ్రదర్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఎంత మంచి చేసుకున్నా అక్కడ ఏం కనబడుతుంది, మనకు చెడు వెతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీ దృక్పథము, నీ కన్ను చెడ్డదిగా ఉన్నది. విషపు కళ్ళు, విషపు చూపులు అనేవి మనం చూస్తాం. దావీదుకు 10,000, సౌలుకు 1,000 అని చెప్పి అన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వాళ్ళు పొగుడుతూ ఉన్నప్పుడు, ప్రజలు పొగుడుతున్నప్పుడు అక్కడ ఏమైంది, ఆయన కన్నులు, సౌలు కన్నులు దావీదును ఎలా చూస్తున్నాయంట, విషపు చూపులతో చూస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, విషము అంటే అది చాలా ప్రమాదమైంది, పాముకుంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా కన్నులు కూడా మంచిగా ఉండవు, చెడ్డగా ఉంటాయి. దృక్పథం సరిగా లేకపోతే, లోపల అంతరంగంలో నీవు సరి అయిన దృక్పథం కలిగి లేకపోతే, నీ ఆలోచన సరిగా లేకపోతే అవతల వ్యక్తిని ఎప్పుడు కూడా చెడు కనబడడానికి అవకాశం ఉంటాడు. అవతల మంచిగా ఉన్న కూడా చెడ్డు వెతకడానికి మనము అవకాశం తీసుకుంటాం. ఎందుకంటే నీవు సరి అయిన దృక్పథం కలిగి నీవు చూడటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము సరి అయిన దృక్పథం కలిగి నీ కనులు తేటగా ఉంటే నీ దేహం అంతా, అంటే నీవు పరిశుద్ధపరచబడతావు. అలాగే ఇతరులను కూడా నీవు పరిశుద్ధంగా చూడడానికి అవకాశం ఉంటుంది. వారిలో లోపం లేకుండా నీవు గమనిస్తావు. అంతేకాదు, ఒకవేళ వాళ్ళ లోపం ఉన్నా కూడా అది సూటిగా మాట్లాడి ఇది అని చెప్పి మనం వారితో ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేహానికి దీపము కన్ను. అందుకే చాలాసార్లు మనం చాలా జాగ్రత్తగా మన కన్నులను కాచుకోవాలి. అందుకే కన్నులతో నిబంధన చేసుకోవాలి. మనం మాట్లాడుతున్నాం, అయ్యో మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, దీనికి స్తోత్రం, హల్లెలూయా, ఏం గ్రహిస్తున్నాం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాలి. అయితే దీపము ఎక్కడ ఉంచుతారంట, అది దీపస్తంభం మీద వెలుగునివ్వడానికి ఉంచుతారు. ఈ కన్ను నీ దేహానికి అంతా కూడా దీపంగా ఉంటుంది. ఒకవేళ ఇది సరిగా లేకపోతే దేహం అంతా చీకటి అయిపోతుంది. అంటే మనం చేస్తున్న పనులన్నీ కూడా, అంతరంగంలో నీవు చేస్తున్న పనులు కూడా చీకటిలో ఉన్న కార్యాలను మనము జరిగించే అవకాశం ఉంటుంది.
హల్లెలూయా. ఒకవేళ ఆత్మలో నీవు సరిగా ఉంటే, అంతరంగంలో నీవు సరిగా ఉంటే, నీవు చూస్తున్నది, నీవు చేస్తున్నది అంతా కూడా నీతి నిజాయితీగా నీవు జరిగిస్తావు. నీలో కపటం ఉండదు, నీలో ఈర్ష్య ఉండదు, నీలో ద్వేషం ఉండదు. యథార్థమైన హృదయంతో మనం మనుషులను ప్రేమిస్తాము, చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రి కనికర సంపన్నుడు. ఎవరైనా కనికర సంపన్నుడు, కనికరంతో చూస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను ప్రేమిస్తాడు, మనుషులను కనికరంతో చూస్తాడు. అలాగా మన దీపము మన దేహానికి వెలుగు. కాబట్టి నీ కళ్ళు జాగ్రత్తగా ఉపయోగించాలి. మన కళ్ళను ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉపయోగించాలి. ఏం చూస్తున్నావు? కొన్నిసార్లు చూడకూడని దాన్ని చూస్తాం. చూసి అంతటితో ఆగిపోకుండా మళ్ళీ వేరే వాళ్ళతో దాన్ని పంచుకోవడం, చేయకూడని దాన్ని చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ అలాగుంటే చీకటి కార్యాలలో మనం ఉన్నట్టు. అలాగా మన దేహాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చీకటిలోకి నెట్టివేస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమని రాయబడిందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. పన్ను గురించి మనం చూస్తాం. ఆమెన్. హల్లెలూయా. సో అలాగా మనం గమనిస్తున్నాం ఇక్కడ. అలాగే కింది వచనాల్లో కూడా మనం గమనిస్తే, ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు ఏం చేయబడాలంట? వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగే దేహమంతా వెలుగుమయమై ఉండునని చెప్పాను. మన కన్నులు సరిగా ఉంటే మన దేహం అంతా వెలుగుతో నింపబడి ఉంటుంది. మనం చేస్తున్న ప్రతి పని కూడా వెలుగులో చేస్తున్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. వెలుగులో చేస్తున్నట్టు ఉంటుంది. వెలుగులో చేస్తున్న పనులు మనం ఎలా జాగ్రత్త పడి చూస్తారు, మనుషులు చూస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామమ్మా? మంచి పనులు జరిగించడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఆ మంచి పనులు చేస్తున్నప్పుడు మనకు పేరు వస్తుంది, మన కీర్తి వస్తుంది. అలాగే మన ద్వారా అనేక మంది దీవించబడతారు. నీవు అలాగ అనేక మందికి మాదిరికరంగా ఉంటావు. ఒకవేళ అలా కాకుండా చీకటి కార్యాలలో ఉన్నట్లయితే మనం వెలుగులో జరిగించాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వెలుగులో చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులు ఎలాగుంటాయంటే చీకటిలో చేస్తున్న పనుల వలె ఉంటాయి, చేయకూడని పనుల వలె ఉంటాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడకూడని పనుల వలె ఉంటాయి. కాబట్టి మన దేహానికి దీపము కన్ను. ఆ కన్నుతో జాగ్రత్తగా మనం చూడాలి. ఎవరిని చూడాలి? దేవుని రాజ్యాన్ని చూడాలి. హల్లెలూయా. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని చూడాలంటే దేవుని చూడాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దేవుని యొక్క ప్రజలను చూడాలి. అలాగే దేవుని కార్యాలను మనం చూడాలి. దేవుడు చేస్తున్న కార్యాలను మనం చూస్తాం. ఎప్పుడు చూస్తామంటే ఆత్మలో నీవు దేవునితో ఏకమై ఉన్నప్పుడు, ఆ ఆత్మ అంతరంగంలో నీవు ఉన్న ఆత్మ అంతరంగంలో నీ దేహం ఏదైతుందో, ఆ దీపం ఏదైతుందో అది సరిగా ఉన్నప్పుడు నీవు దేవుడు చేస్తున్న కార్యాలను, దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను మనము తేటగా చూస్తాం. అందుకే సౌలు దమస్కు మార్గం కూడా వెళ్తున్నప్పుడు ఆయనను దేవుడు దర్శించి, నీవు ఎవరు అనంటే నన్ను హింసిస్తున్నా, క్రీస్తున్నా అని చెప్పి అన్నప్పుడు ఆయన కనులలో ఏమైపోతుంది? కన్నులు చూడలేకపోతాడు. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏమైపోతుందంట? కనులలో నుంచి పొరలు రాలి పడతాయి. ఆ తర్వాత అతను ఏం చూస్తున్నాడు? ఇప్పుడు తేటగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడడానికి, దేవుని పనులు జరిగించడానికి, దేవుని వెలుగు చూడడానికి, దేవుని నీతి కార్యాలను జరిగించడానికి దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అంతకుముందు కార్యాలు వేరు. అంతకుముందు నీచమైన కార్యాలు, మనుషులను చంపడమే. మనుషులను ఆయన ప్రాణాధారం అంట. ఒక వ్యక్తిని ఆ రోజు ఆయన చంపడం కానీ కొట్టడం కానీ చేయకపోతే ఆయన ప్రాణం పోయినంత పని అయిపోతుంది. ఎవరన్నా కొట్టి పొడిసి రక్తం కళ్ళలో చూస్తే తప్ప అతనికి ఏం నెమ్మది కాదు, ప్రాణము కుదట పడదు. కొందరికి ఉంటుంది కదా అలాగా, తాగడంలోకి తాగుడు గుంచుతుంది. హల్లెలూయా.
చెడు పనులు చేసేటోళ్ళకి చెడు పనుల మీద గుంజుతుంది. ఎలాగంటే ఏంటమ్మా మీకు తెలుసు బాగానే అందరికీ కదా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. బీడి తాగేటోళ్ళు అంట దమ్ అవుతుంది అంట. ఏమంటారు వాళ్ళు? దమ్ గుంజుతుంది నన్ను అంటే ఆ టైం కల్లా కరెక్ట్గా వాళ్ళు సిగరెట్ బీడి ఎక్కడ తాగాలని అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నా. అంటే వాళ్ళకి అది లేనిది అప్పుడు ఏమైపోతుందంట, దేహం అంతా వాళ్ళకున్న ఆలోచన తాపడం అయిపోయి ఏదో అయిపోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, పని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళు అది అయినాకనే మళ్ళీ ఏమైపోతారు, నెమ్మదిగా అయిపోతారు. సో అంటే ఇది చెడు అలవాటు, అది దానికి అడాక్ట్ అయిపోయారు కాబట్టి అది లేకుండా వాళ్ళు సరి అయిన స్థితి కలిగి ఉండలేకపోతారు. అది ఆల్రెడీ వాళ్ళని పాడు చేసింది, ఇంకా పాడు చేస్తుంది. వాళ్ళకు శక్తిని ఇవ్వదు. దాంతో ఏం రాదు, కానీ అది లాగుతనమాట. దీనికి స్తోత్రం హల్లెలూయా. అలాగే మనం కూడా ఆ చెడు ఆలోచన ఉన్నప్పుడు, చెడు కార్యాలు ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే కరెక్ట్ టైంకి అది ఏం చేస్తుంది, ఆ చెడు కార్యాల కోసం మనల్ని లాగేస్తుంది. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే చూడండి, మనం ఇంకొంచెము కొన్ని వాక్యాలను మనం చూద్దాం. ఇక్కడ మంచి చెడు చూడడానికి ఉపయోగపడుతుంది. ఏది ఉపయోగపడుతుంది? కన్ను. మంచి చూడడానికి కన్నుతో మంచి చూస్తాం, చెడు కూడా దేనితో చూస్తాం? కళ్ళతోటే చూస్తాం. చూసిన తర్వాత దాన్ని గ్రహిస్తాం. మంచి అయితే మంచి గ్రహిస్తాం, చెడు అయితే చెడు గ్రహిస్తాం. మళ్ళీ దాని వెనుకనే కొన్ని ఏమో వెంటనే వదులుకుంటాం, కొన్ని వెంటనే మనము గ్రహించిన దాన్ని వదులుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే నిలిచిపోతుంది, మైండ్లో నిలిచిపోతుంది. మళ్ళీ అది నిన్ను ఏం చేస్తుంది, తిరిగి రిమైండ్ అవుతుంటుంది. అప్పుడు చెడు అయితే చెడు నీలో రిమైండ్ అయిపోతుంటుంది. నీవు చెడు కార్యాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను ఆ దిశగా నడిపిస్తుంది. ఒకవేళ మంచి చూసినావా, మంచి నిన్ను రిమైండ్ చేస్తుంటుంది, నువ్వు మంచి చేయడానికి నిన్ను నడిపిస్తుంది. నువ్వు మంచి కార్యాలు నీ ద్వారా జరగడానికి నిన్ను అది పురిగొల్పుతూ ఉంటుంది, ప్రేరేపిస్తుంటుంది. చూసింది ఊరుకోదు. చూడండి, ఉదాహరణకు మనం గమనిస్తే ఇప్పుడు అందరికీ ఇష్టమైంది, అందరికీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ నగలు అంటే ఆభరణాలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. బంగారం కొనాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, అందరికి. ఎవరి దగ్గరన్నా బంగారం చూసారంటే, ఎక్కడన్నా ఫంక్షన్లో బంగారం ఎవరన్నా దగ్గర నన్ను చూస్తే అది అరే ఎంత బాగుంది అని ఆలోచన చేసి మళ్ళీ మనకు ఆలోచన ఉంటుంది అంటే మనం అలాంటిది కలిగి ఉంటే బాగుండే, అది మంచిదే. కానీ దానికి తగ్గట్టు ఏముండాలి, సామర్థ్యం ఉండాలి, పని కలిగి ఉండాలి, ప్లాన్ కలిగి ఉండాలి. కానీ ఏదో మనకు అది కావాలంటే వెంటనే మనకు కళ్ళు మూసుకుంటూ వచ్చేసేటట్టుగా ఏది జరగదు. అది జరిగిందంటే అన్యాయంగా వచ్చినట్టే. హల్లెలూయా. కాబట్టి దానికి తగ్గట్టు మనం పని జరిగించాలి, దానికి తగ్గట్టు మనం పూనుకోవాలి. అది కావాలన్నప్పుడు దాని కొరకు ఏ పనులు చేయాలనో మనం ఆ పనులు చేయాలి. అది మంచిది. లేదు అన్యాయంగా నేను కావాలి, లేదు ఏదైనా చేసి అది పొందుకోవాలంటే అది సరైనది కాదు, అది చీకటిమయమైన కార్యం. దీనికి స్తోత్రం హల్లెలూయా. చీకటిమయమైన కార్యం కాబట్టి అది ఎంత మాత్రం మన దేహానికి మంచిది కాదు. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మంచి జరిగించడానికి మనం ఈ మంచి చెడు కళ్ళే చూస్తాయి. తర్వాత శరీరానికి దీపము కన్ను దేన్ని సూచిస్తుంది ఇక్కడ అంటే మంచి ఆరోగ్యానికి గుర్తు, మంచి సరి అయిన దృష్టికి గుర్తు. నీవు అంతరంగంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో మళ్ళీ ఆ కళ్ళు మనం చేస్తున్న పనులలో అవి మనకు చూపించడానికి అవకాశం ఉంటుంది. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట రాయబడి ఉన్నది, అది మనం గమనిద్దాం ఒకసారి. మేలుకొని ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. సమయము పోనీయక, దానికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర లేచి సమయము పోనీయక, జ్ఞానము కలిగి అజ్ఞానుల వలె సమయాన్ని వృధా చేయక దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే సమయం చాలా ప్రాముఖ్యమైంది. అలాగే వెలుగు చాలా ప్రాముఖ్యమైంది. వెలుగు దేనికి మనం గుర్తుగా మనం చూస్తామంటే, ఇంకొంచెం లోతుకు మనం ఆలోచన చేస్తే ఒకసారి మనం గమనిద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం మనం తీద్దాం. 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అంతరంగములన్నీ శోధించును. హల్లెలూయా. ఇక్కడ కొంచెం మనం దీన్ని ఆలోచన చేస్తే కొంచెం లోతైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం, ఇందాక మనం మాట్లాడిన దీపం గురించి. హల్లెలూయా. ఆ దీపాన్ని మంచం మీద, అది ఎక్కడ, దీప స్తంభం మీద ఉంచాలి వెలుగునివ్వడానికి. సో నీకున్న దీపము, నీకున్న ఆ దీపము, దేహానికి దీపము కన్ను. ఆ కన్ను ఈ దీపానికి పోస్తున్నప్పుడు నీ ఆత్మ, హల్లెలూయా, మనుషుని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆత్మ. ఈ కన్ను మనం గమనిస్తే వెలుగు చూడడానికి ఉపయోగపడుతుంది. నీ ఆత్మ నీ దేహం అంతటిని పరిశోధిస్తుంది. హల్లెలూయా. నీవేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఆత్మ నిన్ను పరిశోధిస్తుంది. ఇది యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. ఇది యెహోవా పెట్టిన దీపం కాబట్టి ఈ దీపాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. చూడండి, ఇది కొంచెం లోతుకెళ్తే ఈ లోక సంబంధమైన ఈ విషయాలు కాదు, కానీ అంతరంగమైన సంబంధమైన విషయం, ఆత్మ సంబంధమైన విషయం. ఇది కొంచెం ఆలోచన చేస్తే, ఇది పోక మునిపే, ఇది వదలక మునిపే నిన్ను సరి చేసుకోవాలి, నీ దేహాన్ని సరి చేసుకోవాలి, అలాగే నీ ఇల్లును సరి చేసుకోవాలి, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నీ అన్ని విషయాల్లో దేవునికి నువ్వు సరెండర్ అయిపోయి నీవు దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పోతే ఇంకా నీవు ఏం చేయలేవు, ఇంకా నీవేం చేయలేవు. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, నా దేహమా తినుము, త్రాగుము, సుఖించుము. హల్లెలూయా. ఏం చేయాలంట, ఇలాగే చాలామంది ఉంటారు, మస్తు సంపాదించాడంట, అది మత్తయి సువార్తలో ఉందనుకుంటా, మస్తు సంపాదించి ఇంకా అంటాడంట, ఇంకా అన్నీ సంపాదించేసినా ఇంకేం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు చూసుకో, ఇవన్నీ సంపదలన్నీ చూసి అవన్నిటిని నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు వాటిని అనుభవించు, తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పి మాట్లాడుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది లోతైన విషయం. దీపం, ఆత్మ. ఇక్కడ మనం దేంతో పోల్చబడుతుంది, దీపము, ఆత్మ. నీ ఆత్మ పోకమునుపు అంటే నీ ఊపిరి పోకమునుపు, సింపుల్గా చెప్పాలంటే నీ ఊపిరి పోకమునిపే నీవు సరి చేయబడాలి. హల్లెలూయా. నీవు చెడు కార్యాలను చూడక, చెడు కార్యాలను చేయక, అన్యాయమైన కార్యాలను చేయక, అక్రమమైన క్రియలను జరిగించక, దేవునికి అంగీకారమైన అంతరంగంలో బయటికి చూడడానికి మంచి కనబడవచ్చు, మంచి పనులు జరిగించవచ్చు, వెలుగులో ఉన్నప్పుడు వెలుగు పనులు చేస్తున్నట్టుగా నీవు అనిపించవచ్చు, కానీ అంతరంగంలో ఆ ఆత్మ నీ దేహం అంతని పరిశోధిస్తుంది. అంతేకాదు, నీవు చేస్తున్న ప్రతి పనిని అది లెక్కకు తీసుకొస్తుంది. హల్లెలూయా. లెక్కకు తీసుకొచ్చి అది నీకు జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ నీవు సరిగా లేకపోతే, ఒకవేళ నీవు సరి అయిన స్థితి నీవు కలిగి లేకపోతే, ఆ సమయం పోనీయక, ఇందాక విషయాలు రాసిన పత్రికలో చెప్పినట్టుగా నిద్ర మేలుకొని సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ద టైమ్ ఈజ్ వెరీ ప్రేషియస్.
చాలా ప్రాముఖ్యమైన టైము. ఒకవేళ టైం దాటిపోయిందా, ఉన్న టయాన్ని, దేవుడిచ్చిన టయాన్ని, ఆ టైంలో నీవు ఏం చేయాలనో, దేవుని కొరకు ఏం చేయాలనో, దేవుని కొరకు నిన్ను నువ్వు ఎలా మలుచుకోవాలనో, అలాగే నీ కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలనో, అలాగే నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేసినావు, ఎవరిని అయితే నువ్వు సరిచేయాలనుకున్నావు, లేకపోతే ఎవరి కొరకైతే నువ్వు తప్పిస్తున్నావు, ఆ అన్ని కార్యాలను నువ్వు చేయడానికి ఈ సమయం ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క పనులు ముగించడానికి ప్రయత్నం చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, సమాప్తం అయినది, ఐ ఫినిష్డ్ అన్నాడు. హల్లెలూయా. నేను సమాప్తం చేశాను, నాకు అప్పగించిన పనిని అన్నీ కూడా నేను చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు నాకు దేవుడు చాలా పనులు అప్పచెప్పాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దీపము ఆరకముందే కొంచెం లోతుకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు పైకి ఉన్న విషయాలను మాట్లాడినాం, లోక సంబంధమైన విషయాలు మాట్లాడినాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయం. ఈ దీపము యెహోవా పెట్టిన దీపం. హల్లెలూయా. నీకున్న ఊపిరి యెహోవా ఇచ్చిన ఊపిరి. మనం ఆది కాండంలో చూస్తాం, ఆయన నరుని నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదగా ఆయన జీవాత్మాయను. హల్లెలూయా. ఈ దీపము దేవుడు పెట్టిన దీపము. ఈ ఆత్మలో నీవు ఉన్నంత కాలము సరిగా సద్వినియోగం చేసుకొని సమయం పోనేక, రక్షణ లేకపోతే రక్షణలోకి రావడానికి పూనుకోవాలి. రక్షణ లేని కుటుంబం ఉంటే ఆ కుటుంబం కొరకు ప్రయాసపడాలి. ఒకవేళ వాళ్ళని ఎలాగైనా సరే దేవుని సన్నిధికి నడిపించాలి. ఇదిగో వీరికి రక్షణ కావాలి. దీపం ఆరక మునిపే మన ప్రయత్నాలన్నింటినీ కూడా మనము సఫలం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తాం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుడు టైం ఇస్తూ ఉంటాడు. టైం ఇస్తున్నాడని చెప్పి మనం ఏం చేస్తామంటే ఏముందిలే. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే, దేవుడు వెంటనే నన్ను శిక్షిస్తాడు. హల్లెలూయా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం టు చేయడానికి చాలా టైం ఉంది. ఆ దేవుడు అంతా అయిపోయిన తర్వాత, దేవా నన్ను క్షమించు అంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు తెలిసి క్షమించడానికి ఇవన్నీ పనులు చేస్తున్నావు, తెలియక క్షమించడానికి చేసే పనులు ఉంటే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. తెలిసి కనుక ఇవన్నీ చేసి ప్రభువా నన్ను క్షమించు అంటే, అక్కడ అక్రమము చేయువారులారా. హల్లెలూయా. ప్రభువా అని నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు? అక్రమం అంటే క్రమంగా నీవు లేవు, నీవు అక్రమంలో ఉన్నావు. నన్ను ప్రభువా అని మాట్లాడుతున్నావు తప్ప నీ పెదవులు మాట్లాడుతున్నావు, కానీ నీ అంతరంగము నాకు చాలా దూరంగా ఉన్నది. హల్లెలూయా. నా మాట వినువాడు బండ మీద ఇల్లు కట్టిన వాని వలె ఉంటాడు. నా మాట వినకుండానే ప్రభువా ఇదిగో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని, ఇంకా నేను ఇవి చేయలేదా అని మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఎరిగి చేస్తే తప్పు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ మ్రాణ మీద ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా ఇదిగో మేము చేసిన దానికి మాకు తగిందే. అరే నేను చేసింది పొరపాటే, మనం చేసింది తప్పే, మనకు తగిన శిక్ష పడుతుంది. ఇదిగో ఈయన ఏ నేరము చేయలేడు, ఆయనకు అది తగినది కాదు. ఆయనను నన్ను నీ దేశంలో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఆ వెంటనే ఆయనకు క్షమాభిక్ష దొరికింది. ఆయన పరదేశానికి ఆయన వారసుడుగా మారిపోయాడు. ఎందుకంటే తెలియక చేసి క్షమాపణ దొరికింది ఆయనకు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తక్కువ అంచనా వేస్తాం, తక్కువ తీసుకుంటాం, టేక్ ఇట్ ఈజీ అంటాం. ఏముందిలే టేక్ ఇట్ ఈజీ, ఈరోజు వాక్యం విన్నామంటే ఇప్పుడు జరుగుతుంది, అది అయ్యే పని, ఇలాంటివి చాలా విన్నాం అనుకుంటున్నాం. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు నిద్రలే, సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. అజ్ఞానిగా ఉండక జ్ఞానివై ఉండి మంచి బుద్ధి కలిగి నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ దీపము యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము 10 మందికి వెలుగుగా ఉండనీయు. హల్లెలూయా. 10 మందికి వెలుగుగా ఉండని, 10 మందికి సహకారం అందించనీయు. అంతేగాని నిన్ను నీవే 10 మంది దగ్గర తృణీకరించబడ్డవాడుగా, లెక్కకు లేనివాడుగా మలుచుకునే ప్రయత్నంలో మనం ఉంటే అది దేవునికి ఏమాత్రమో మహిమకరమైంది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తున్న మాట 21 వచనంలో మనం చూస్తే, మన ఆత్మ దేవునికి పెట్టిన ఆ దీపం
కాబట్టి ఈ దీపము వెలుగివ్వడానికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఈ లోకంలో ఆయన వెలుగులో నిన్ను వెలిగిస్తున్నాడు. అందుకే మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, ఆయన వెలుగై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగు లోకంలోకి వస్తున్నదని చెప్పి ఇక్కడ ఇదిగో దేనికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం, కలిగి ఉన్నదేది జీవముండెను, మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించును కానీ గ్రహింపకుండెను. సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిండనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం చదువుదాం. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తున్న వెలుగు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి చూడండి, మళ్ళీ సామెతల గ్రంథం 27వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. అదే చాలా కోర్ పాయింట్ మనకి ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. ఇప్పటి వరకు మనము ఇంట్రడక్షన్ మాత్రమే మాట్లాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమును శోధించును. హల్లెలూయా. సో దీనికి కొంచెం మనం ముందుకెళ్తే 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం తీద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనం గమనిస్తే మొదటి వచనం నుంచి మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారమ్మా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం, నీవు మరణమవుచున్నావు అంటే దీనికి కొంచెం అర్థం మనం గమనిస్తే, నీ దీపము ఆరిపోతుంది. హల్లెలూయా. యెహోవా పెట్టిన దీపము ఇదిగో అది ఆరిపోతుంది. కాబట్టి నీవు జాగ్రత్త పడు, నీవు నీ ఇల్లును సర్దుబాటు చేసుకో అని హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో చాలాసార్లు మనము కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని పెడతాం, దేవుని కార్యాలను టేకిడి తీసుకుంటాం, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను కూడా అవన్నీ తక్కువగా ఎంచుతాం. మనుషులు మనం కనపరుస్తున్నాను ఎక్కువగా ఎంచుతాం. కానీ అన్నిటికైనా మిన్న దేవుడి ఒక కార్యం చాలా గొప్పది. అంతేకాదు, నీలో పెట్టిన దీపము అది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆ దీపం గురించి ఇక్కడ మనం చూస్తే, ఇదిగో నీవు మరణం అవుతున్నావు, నీవు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అది హిజ్కియాతో మాట్లాడిన దేవుడు, కానీ అందరితో మాట్లాడతాడు అట్లనే. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ద సేమ్ థింగ్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చాలా జాగ్రత్త పడాలి. టైం లేదు అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. దెర్ ఈజ్ నో టైం. దేవుడు రాకడ చాలా దగ్గర ఉన్నది. కాబట్టి నీవు జాగ్రత్త పడు, నీవు ఇల్లు సరి చేసుకో. ఇదిగో దీపము అని అంటే ఇక్కడ హిజ్కియాతో మాట్లాడుతున్నప్పుడు నీ దీపాన్ని గురించి మాట్లాడితే వెంటనే హిజ్కియా ఏం చేస్తున్నాడు చూడండి. చాలా సందర్భాల్లో మనం బర్త్డేల మీద బర్త్డేలు జరుపుకుంటాం. పిల్లలకు బర్త్డేలు అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. కానీ బర్త్డేలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంట?
టైం అయిపోతుంది. హల్లెలూయా. ఏమైపోతుంది? టైం అయిపోతుంటుంది అన్నమాట. బర్త్డే జరుగుతుంది, టైం అయిపోయింది. బర్త్డే జరిగింది, టైం అయిపోయింది. గ్రోన్ అవుతున్నప్పుడేమో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత బర్త్డేలు వస్తున్నప్పుడు టైం దగ్గర పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక బర్త్డే జరుపుకుంటున్నామంటే అది దేవుడిచ్చిన గొప్ప కృప. కాబట్టి ఆ సమయానికి, ఆ టయానికి నిన్ను నీవు ఎలా మలుచుకోవాలి, ఇంకా ఏం చేయాలనో వాటన్నిటి కొరకు మనం ఒక ప్లాన్ కలిగి ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ హిజ్కియాతో మాట్లాడగానే, హిజ్కియా చాలా గొప్ప రాజు, ఆయన వంటి వాడు ఎవరు లేరు. అంతకుముందు వాక్యాల్లో మనం చూస్తాం, హిజ్కియా కన్నా ముందు కానీ హిజ్కియా తర్వాత కానీ అతనిలాగా భక్తి కనపరిచిన రాజులు లేరంట. ఆయన దావీదు వలె అనేక కార్యాలు దేవుని కొరకు చేశాడని మనం 18వ అధ్యాయంలో హిజ్కియా గురించి సాక్ష్యం వింటాం. చూడండి, హిజ్కియా 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అంటే వెలుగుమయమైన పనులు జరిగించండు, మంచి కార్యాలు జరిగించండు, దేవునికి అంగీకారమైన కార్యాలు జరిగించాడు. దేవునికి అంగీకారం లేని కార్యాలనే చేయలేడు. ఆయన నీతి నిజాయితీగా తన పని అంతని జరిగించాడు. చాలామంది ఇలాగుండరు, కానీ ఈయన తన పితరులు అయినటువంటి దావీదు వలె తన పనులు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఆయన ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఉన్నత స్థలంలో కొట్టివేసిన విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములో చేసి దానికి ఇజ్రాయేలును నెహస్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండిరి. అతడు ఇవన్నిటిని తీసేసి కింద మనం గమనిస్తే ఆ తర్వాత 6వ వచనం మనం చూద్దాం. అతడు యెహోవాతో హత్తుకొని వెనుక వేయక, దేనికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటినీ గైకొన్నాడు. అంతటి కార్యాన్ని ఆయన చేశాడు. ఎక్కడ కూడా ఆయన తూచా తప్పకుండా ప్రతిదీ కూడా జరిగించడం జరిగింది. దావీదు వలె ఆయన కార్యాలు చేశాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా అతని ముందున్న వారు కానీ అతను ఎన్నుకున్న వారు కానీ దేవునికి అంతగా విధేయత చూపించలేరంట. అంత విధేయత ఆయన చూపించిన వాడుగా ఉన్నాడు. అయినా సరే ఎంత మంచి పని చేసిన ఈయనకు కూడా ఏమొచ్చిందమ్మా? మరణకరమైన వ్యాధి వచ్చింది. హల్లెలూయా. చూడండి, మరణకరమైన వ్యాధి వస్తే అక్కడ ప్రవక్త అంటున్నాడు, వచ్చి నీవు చనిపోతావయ్యా, బ్రతకవు కనుక నువ్వేం చేయాలి? ఇల్లు సర్దు చేసుకో, ఇల్లు సర్దుబాటు చేసుకో, ఇల్లు చక్కదిద్దుకో. హల్లెలూయా. నీ ఇల్లు చక్కదిద్దుకంటే నీకున్న ఈ దేహంలో ఉన్నటువంటి ఏదైనా తప్పిదాలుంటే, లేకపోతే నీవు బాహ్యంగా ఏమైనా తప్పు చేస్తే, కుటుంబ పరంగా ఏదైనా తప్పు చేస్తే వీటన్నిటిని కూడా సరి చేసుకో. ఎందుకంటే ఆ సరి చేసుకున్న ఈ ఉన్న టైంలో నీవు సరి చేయబడితే నీవు పర సంబంధానికి వారసుడిగా వెళ్తావు. హల్లెలూయా. అందుకే నీవు సరి చేసుకో అని చెప్పి ఆయన అంటే వెంటనే హిజ్కియా చాలా లోపటి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంతగా అంటే, దేవా నేను నీ దృష్టికి ఎలా ఉన్నాను, నీవు నన్ను కనికరించు అని ప్రార్థిస్తున్నాడు. ఆయన గోడ తట్టు తన ముఖము ఉంచుకొని కన్నీళ్ళు విడుచుచు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, కానీ ఏ మాత్రం అహంకారం లేదు, ఏ మాత్రం ఆయనలో ఈర్ష్య ద్వేషం ఏం లేదు. ఇంతకుముందు నేను ఎంతో దేవుని ఆరాధించాను, ఎంతో బలులు అర్పించాను, ఆయన ఏది చెప్తే అది చేశాను, ఎక్కడ కూడా నాలో పొరపాటు లేదు, నేను నీతిని జరిగించాను కదా అన్నంత అని ఏమాత్రం ఆయనలో కొంత కూడా అది లేక ఆయన అంటున్నాడు, నీ దయతో. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ ప్రార్థనాడు, నీవు కనికరపడి లేకపోతే నన్ను దయతో నన్ను క్షమించు అని ఆయన మాట్లాడతాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధిని నేను ఎట్లా నీ దృష్టికి అనుకూల సమస్తం చేసినట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచెను. కృపతో జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ కాదు లెక్కలే, కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే ఇవన్నిటిని లెక్కలోకి తీసుకో. ప్రభువా నీ కృప మాత్రం నాకు చాలు అని హిజ్కియా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా హిజ్కియా వలె మన ప్రార్థన ఉండాలి.
ఏముండాలి? హిజ్కియా ప్రార్థన నేను చేయాలి. ఒకవేళ ఈ దేహానికి ఏదైనా గాయమైందా, ఈ దేహానికి ఏదైనా అనారోగ్యం ఉందా, ఏదైనా అపాయకరమైంది ఏదైనా జరిగిందా, లేకపోతే నిన్ను బట్టి, నీ చేష్టలు బట్టి, నీ ఆలోచనలు బట్టి ఆ దేహం గాయపరచబడిందా, లేకపోతే అది దేవునికి అంగీకారంగా లేదా, ఒకసారి ఆలోచన చేయాలి, ఒకసారి నెమరు వేసుకోవాలి. ఒకవేళ దేవునికి అంగీకారంగా లేకపోతే దేవుని సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా ఇదిగో సాష్టాంగపడి, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నీ కృప చేత ఇప్పటి వరకు నేను చేసిందంతా లెక్కలోకి తీసుకోగానే నీ కృప చేత నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో నన్ను సరిచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అంటే చూడండి, ఈ బర్త్డేలు జరుగుతున్నప్పుడు కానీ ఇంకేదైనా జరుగుతున్నప్పుడు కానీ మనుషులు అన్నీ తెస్తారు, కానీ ఏం తీసుకురారు? హల్లెలూయా. గిఫ్టులు తెస్తారా అందరికీ? మనం చాలామంది గిఫ్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత పిల్లలు అయితే చాక్లెట్, మంచి మంచి చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత ఇంకొందరు కొంచెం మంచి గిఫ్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవంతా మంచిదే. అయితే అన్నీ ఇస్తారు, కానీ ఆయుష్నిచ్చే వాళ్ళు లేరు. హల్లెలూయా. గిఫ్టులు ఇస్తారు, అన్నీ ఇస్తారు, అవి భద్రపరుచుకుంటాం, కానీ ఏమి ఇయ్యరమ్మా? ఆయుష్నిచ్చే వాళ్ళు ఎవరు లేరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నీవు ప్రార్థిస్తే, ఈ లోకంలో నీవు సరి చేయబడితే, ఈ లోకంలో నీతి నిజాయితీగా నీవు నడుచుకొని, దేవా నన్ను క్షమించు, ఇదిగో నన్ను కనికరించు తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని నీవు రోధిస్తే ఆయుష్నిచ్చే గిఫ్ట్ను దేవుడు ఇస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికన్నా మిన్నైన గిఫ్ట్ నీకు ఇస్తాడు. ఇదిగో హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నా టైము అయిపోయే ఆ క్రమంలో దేవుని చెంత మనం చేరి, ప్రభువా ఇదిగో నేను జరిగించవలసిన ఇంకా, నేను చేయవలసిన ఇంకా, ఇదిగో నన్ను బలపరుచు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా నీ దీపాన్ని దేవుడు సరిచేసి ఈ లోకంలో ఉండంగానే నీవు మెలకువలు జీవిస్తే నిన్ను నీవు సరి చేసుకుంటావు. అలాగే హిజ్కియా వలె ప్రార్థన జీవితం మనం చేస్తాం. హిజ్కియా ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఎంతో వేదన పడ్డాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృప చేత జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తున్నాడో ఆ దైవజనుడు వెళ్ళక మునిపే సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఆయన నడిమిశాలలోకి అవతలకి వెళ్తున్నప్పుడే దేవుని మాట అతనికి మళ్ళీ వెళ్ళి నువ్వు మాట్లాడు అని చెప్పి మాట్లాడతాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. నీ ప్రార్థన విని, నా ప్రార్థన విని ఆయుష్ కాలాన్ని పెంచేవాడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. గిఫ్టులు వస్తాయి, కానీ బర్త్డే అయిపోతుంది, టైం అయిపోతుంది తప్ప టైం ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. హల్లెలూయా. ద టైమ్ ఈజ్ పాస్ట్, బట్ ఎవరు ఆపరు, కానీ దేవుడు నీ టయాన్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ టయాన్ని హెచ్చిస్తాడు. అయితే నీవేం చేయాలంటే నీవు హిజ్కియా వలె ప్రార్థన చేయాలి. అంతేకాదు, దేవుడు సమయం ఇచ్చిండు కాబట్టి ఆ సమయంలో నీ ఇల్లంతని చక్కబెట్టుకోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లంతని చక్కబెట్టుకోవడం అంటే నీ చెడు కార్యాలన్నింటినీ వదిలి నిన్ను నీవు దేవునికి సరెండర్ అయిపోయి, దేవునికి మంచిగా నీవు దేవునితో మమేకమైపోయి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని నీవు జీవించేదానిగా మనం ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వెలుగున్నప్పుడే ఇంట్లో ఉన్న పనులన్నీ మనం జరిగించడానికి ఎలాగైతే మనం పూనుకుంటామో అలాగే ఈ లోకంలో ఈ యొక్క దీపం ఆరక మునిపే ఈ లోకంలో దేవుడు నీ కొరకు ఏదైతే చేయాలని సూచిస్తున్నాడో, ఏదైతే చేయాలని నిన్ను పురిగొల్పిండో ఆ పనులన్నిటి కొరకు నీవు పూనుకోవాలి.
దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే క్షమాపణ కోరుకొని దేవుని ద్వారా మనం క్షమాపణ కోరుకొని ఇంకా దేవుని సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలి, దేవుని కొరకు పని చేసేవారుగా ఉండాలి, దేవుని కార్యాలు జరిగించడానికి మనం పూనుకోవాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడే అనేక మంది చనిపోయిన వారిని లేపిన దేవుడు. పిలిచినప్పుడు వారు సజీవంగా నడిచిన వారుగా ఉన్నారు. అలాంటి దేవుడు నీతో ఉన్నవాడు. ఆ దేవుడే ఈ దీపాన్ని పెట్టినవాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. వెలుగులో నీవు ఉండాలి. నీ కన్ను నీ దేహానికి వెలుగు. అది దేహం అంతటినీ వెలుగుగా ఉంచుతుంది. నీ కన్నుతో చెడు చూస్తే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. అందుకే ఒక దగ్గర అంటారు, నీ కుడి చేతి తప్పు చేస్తే దాన్ని తీసేయి, నీ కుడి కన్ను తప్పు చేస్తే దాన్ని పెకిలేయి, నీ రైట్ కాలు తగ్గు చేసి దాన్ని తీసేయి. అది లేకుండా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడము ఉత్తమము, అది ఉండి నీవు నరకానికి వెళ్ళడము మంచిది కాదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా పడాలి. నీ దేహానికి దీపము కన్ను, అలాగే నీ అంతరంగంలో పెట్టిన ఆ దీపము, ఆ దేహానికి పెట్టిన దీపం ఏది? ప్రాణము. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాణం ఉన్నప్పుడే నీ లోకంలో దేవుడు చెప్పిన ప్రతి పనిని మనం జరిగించడానికి, దేవుడు చెప్పిన ప్రతి పనిని మనం చేయడానికి, కనీసం ఒక ఆత్మను నీవు దేవుని కొరకు చేరపట్టడానికి, వారిని చేరుకోవడానికి నీవు పూనుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. చక్కబెట్టుకోవడం, ఇంట్లో ఉన్న వారందరినీ కూడా దేవుని కొరకు నడిపించడం, ఇంట్లో ఉన్న వారందరినీ దేవుని వైపు తింపడం, అది నీ బాధ్యతగా ఎంచి మోకాల మీద ఉండి, ప్రభువా నీవు ఇగో నా కుమారునికి రక్షణ, నా భర్తకు రక్షణ, నా భార్యకు రక్షణ, నా కొడుకుకు రక్షణ, ఇదిగో ఎవరికి రక్షణ లేదో వాళ్ళ కొరకు కన్నీరు కార్చి, ఇదిగో నేను ఉన్నప్పుడే వీరి రక్షణ నేను చూడాలి, నేను వెళ్ళక మునిపే నా అనుకున్న వారందరికీ నేను రక్షణ చూడాలి, వారు నీ కుమారులుగా మారాలి, నీ కుమార్తెలుగా మారాలి ప్రభువా అని నీవు తపిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యాన్ని చూస్తావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు మించి నీకు ఏ రోగం వచ్చినా అది మరణకరమైందైనా సరే నీవు దేవుని యందు ప్రాధేయపడితే దాన్ని దేవుడు తొలగిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంతరంగ సంబంధమైన దీపం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సాక్షి చెడు జరిగిస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పే మనస్సాక్షి ఏదైతుందో ఆ దీపం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది బయటికి మంచిగా కనబడ్డప్పటికీ లోపల తప్పు అని నీకు తెలుస్తుంటుంది. అంతరంగంలో నిన్నది జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆ దీపం నీ దేహం అంతా పరిశోధిస్తుందంట. హల్లెలూయా. అందుకే సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం పోకమునిపే నీవు సద్వినియోగం చేసుకొని దేవుని కుమారుడిగా కుమార్తెగా మారడానికి నీవు పూనుకోవాలి. తనను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ కుమారులు కావడానికి నీవు అనేకుల కొరకు నీవు ప్రార్థించాలి. అలాగే నీవు ఉండాలి, నీతో పాటు అనేకులు నడిపించాలి. అందుకే వెలుగు ఎలాగైతే ఆ దీపాన్ని ఎక్కడ పెడతారంట? దీప స్తంభం మీద పెడతారు వెలుగునివ్వడానికి. నీవు వెలుగుగా ఉండాలి, అలాగే నీవు వెలుగునివ్వాలి, ఇచ్చేవారుగా మారాలి. ఒక వ్యక్తికి మార్గాన్ని కనపరిచేవారుగా ఉండాలి. అందుకే మనం గమనిస్తే వాక్యం నీ త్రోవకు వెలుగు, దీపము ఏమంటా అక్కడ 119 కీర్తనలు మనం చూస్తాం. అది నీ త్రోవకు వెలుగు, అది తర్వాత దీపం అని కూడా మనం గమనిస్తాం. అక్కడ చూడండి ఒకసారి, ఆ కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యం. తర్వాత ఈ దీపము ఆత్మ సంబంధమైన దీపం, ఇది దేవుడిచ్చిన దీపం. ఈ దీపాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి. ఇదంతా కూడా దీపం. ఇందులో ఉన్న ఆత్మ ఆ దీపం ఈ దేహాన్ని అంతటినీ వెలిగిస్తుంది. కాబట్టి ఇది మంచి పనులు జరిగించడానికి, మంచి కార్యాలు చేయడానికి,
మనం పూనుకొని నీతిమంతులుగా నీతి కార్యాలు జరిగిస్తూ, దేవుని కొరకు పూనుకొని దేవుని కార్యాలు జరిగిస్తూ, దేవుని కార్యాలను చూస్తూ, దేవుని కార్యాలను చేస్తూ, దేవుని క్రియలను మనం జరిగిస్తూ, మనం వెలుగులో మన క్రియలు కనపరిచేవారుగా ఉండాలి. అలాంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో సమయం ఉన్నప్పుడే, దీపము పోకమునిపే మనం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలని ఈ దినాన్ని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చరించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా. నిన్ను ప్రేమించి హెచ్చరిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తే నిన్ను జ్ఞాపం చేస్తున్నాడు. నీవు జాగ్రత్త పడు, ఇంకా టైం ఉందనుకొని ఎఫెసీయుల రాసిన పత్రిక, సోమరిగా నిద్రపోకు, జాగ్రత్తగా మెలకు కలిగి జ్ఞానం కలిగి నీవు వెలుగు ఉన్నప్పుడే ఈ పనులన్నీ సరి చేసుకో, సమయం ఉన్నప్పుడే సరి చేసుకో అని చెప్తున్నట్టుగా, దేహంలో దీపం ఉన్నప్పుడే మనం అన్నిటినీ కూడా సరి చేసుకొని, మన దేహాన్ని సరి చేసుకొని, మనం అంతా కూడా మన కుటుంబాన్ని సరి చేసుకొని, మన కుటుంబాన్ని దిద్దుకొని, మన కుటుంబ వ్యక్తులందరినీ కూడా రాజ్యాన్ని వారసులు అవ్వడానికి మలచబడి ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక చిత్తమై ఉన్నది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఈ దినాన్ని ప్రభువా నాతో మాతో ప్రతి ఒక్కరితో మరి మాట్లాడారు. మీ నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని తండ్రి ఈ దినాన్ని జ్ఞాపం చేశావు ప్రభువా. నీవు పెట్టిన దీపము మా ఆత్మ అని నువ్వు జ్ఞాపకం చేశావు. మా ఆత్మ అంటే మా ప్రాణం పోనక మునిపే తండ్రి ఈ లోకంలో ఉంటుండగా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ నీతి కార్యాలను, నీ యొక్క అద్భుత కార్యాలను, నీ చేస్తున్న పనులను మేము అయా చూస్తూ, అలాగే వాటిని జరిగిస్తూ, వారిని అనేక మందికి కనపరుస్తూ, వారిని తండ్రి నడిపించేవారుగా, వారిని ముందుకు సాగేవారుగా, అలాగే మా దేహాన్ని అయా ప్రభు సరి చేసుకొని తండ్రి, ఇదిగో సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని, అయ్యో ఇల్లు సర్దుబాటు చేసుకొని హిజ్కియాతో మాట్లాడుతున్నావు తండ్రి. అవును, ఇదిగో మరణం అవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లును సరి చేసుకో, చక్కదిద్దుకో అన్నప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. ఈ దినాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం ఉందని, సమయం ఇంకా ఉందిలే అని అనుకొని రక్షణ పెడచెవున పెడుతూ, రక్షణను తృణీకరిస్తూ, దేవుని యొక్క కృపను తృణీకరిస్తూ, దేవుని యొక్క ప్రేమను తృణీకరిస్తూ, దేవుని యొక్క మాటలను పెడచెవిన పెడుతూ అవన్నీ లెక్క చేయక జీవిస్తున్నామా? మంచి చూస్తూ జీవిస్తున్నామా? చెడు చూస్తూ జీవిస్తున్నామా? చెడు కార్యాల గుండా మనం ప్రయాణిస్తున్నామా? చెడు చూస్తూ చెడు కార్యాలను జరిగిస్తున్నామా? ఎలాంటి ఆ దీపాన్ని, ఎలాంటి ఆ కన్ను కలిగి ఉన్నావు? ఎలాంటి ఆ కన్ను కలిగి ఉన్నావు? ఏమి చూస్తున్నావు? ఏమి చేస్తున్నావు? చూడండి, మనం గమనిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. హవ్వ అంతకుముందు చూసిన ఆ పండు అంతకుముందు రమ్యంగా కనబడలేదు, కానీ ఆ తర్వాత చూస్తున్నప్పుడు అది చెడ్డది కాబట్టి అది ఇంకా రమ్యంగా కనబడి ఆమెను ఆకర్షించింది. ఈ లోకంలో నీవు ఉంటున్నప్పుడు చెడు నిన్ను అలాగే ఆకర్షిస్తుంది. మంచి కఠినంగా ఉంటుంది, మంచి దారి కఠినంగా ఉంటుంది, మంచి పనులు కఠినంగా ఉంటాయి. అవి చేయడానికి అసాధ్యంగా కనబడతాయి. కానీ దేవుని మీద ఆధారపడి నీవు జరిగిస్తే దేవుడు నీకు తోడై ఉండి ఆ పనులలో, అసాధ్యమైన పనులను దేవుడు నీకు సుసాధ్యం చేసి ఆయన నీతిమంతుడుగా నీతి కార్యాలను జరిగించడానికి నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అవును ప్రభువా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నా దీపం ఉన్నప్పుడే, నా సమయం ఉన్నప్పుడే, నా టైం ఉన్నప్పుడే నేను రక్షణలోకి వచ్చి నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించి, నా బంధువు, నా స్నేహితులకు ఈ సువార్త ప్రకటించి, ఈ కార్యాలను చెప్తూ, నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడని నేను చెప్తూ, నేను సాక్షిగా నిలబడుతూ, నా మనస్సాక్షిని చంపుకోక, నా అంతరంగంలో ఉన్న ఆ మనస్సాక్షిని చంపుకోక, నేను దేవుని సన్నిధిలో వెలుగుగా నేను జీవించుదును గాక అనే తపన కలిగి ప్రతి బిడ్డ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్చయించుకుందరు గాక, అలాంటి గొప్ప కృపకు పాత్రలుగా ఎంచబడుదురు గాక. ప్రభువా, ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. ఏ ఒక్కరు తప్పిపోకూడదు. ఏ ఒక్కరు నాయన నీ నీతి కార్యాలను కానీ, నీ అద్భుత కార్యాలను కానీ, నీ రక్షణ భాగ్యాన్ని కానీ పోగొట్టుకోక పర సంబంధమైన ప్రభువా వారసుల ఉదురుగాక. అలాంటి గొప్ప కృపకు పాత్రలు ఎంచండి తండ్రి.
జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది అయితే రాలేకపోతున్నారో, ఎంతమంది అయితే వారు పెడచైన పెడుతున్నారో, ఎంతమంది అయితే టేక్ ఇట్ ఈజీగా తీస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్న ప్రతి బిడ్డను మీరు అయ్యా కదిలించినందుకు నీకు వందనాలు. మీరు కదిలించినని నమ్ముతున్నాం. హిజ్కియాను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంతో వేదన ప్రభువా. మరణం వస్తుంది అని చెప్పావు. ఎంత తల్లడిల్లిపోయాడు. రాజుగా ఉండి ఏమి చేయలేని పరిస్థితి, నిశ్చలుడైపోయాడు. ఓ రోధిస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కృపచేత జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా రాజు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట. ఈరోజు నీవు కూడా అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా, పలానా విషయంలో నేను తప్పిపోయానేమో, పలానా విషయంలో నేను పడిపోయానేమో, నేను సరైన స్థితి నేను కలిగి లేనేమో, నా చూపు సరిగా లేదేమో దేవా, నా దేహం అంతా పాడైపోయిందేమో, నన్ను జ్ఞాపకము చేసుకున్నయ్యా. నేను మంచి చూపు కలిగి, పర సంబంధమైన చూపు కలిగి, లోక సంబంధమైన చూపు కాదు కానీ పర సంబంధమైన చూపు కలిగి అయ్యా నీకు వందనాలు. నాకు తండ్రి నా కళ్ళలో సరి లేకపోతే ఆయా ఎలాగైతే సౌలుతో అయా పొరలు రాలిపోయాయో, ఆయన మనోనేత్రాలు తినబడ్డావో అలాగా నన్ను దర్శించు ప్రభువా, నన్ను సరిచేయి తండ్రి. నేను సరి అయినది చూచుదునుగాక, సరి అయినది చేయుదునుగాక, సరిగా జీవించుదునుగాక, అనేకులను సరిగా ప్రేమించుదునుగాక, అనేకులను ప్రేమతో నేను ఆయన నీతోడు తింపుదునుగాక, వారికి వెలుగుగా ఉందునుగాక. అవును తండ్రి, వెలుగు పనులు నేను చేయుదునుగాక, వెలుగు కార్యాలు నా ద్వారా జరుగునుగాక అని ప్రతి బిడ్డ నిశ్చయించుకుందురుగాక అని గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేయండి. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరికి ప్రభు మీరు జ్ఞాపకం చేసిన నీకు వందనాలు. నిజంగా ఇంకను ప్రభు లోతులోకి నడిపించబడదుముగాక, లోతులోకి నడిపించబడదుముగాక. ఇంకను తండ్రి ఎవరినైతే చేరుకోవాలో వారు చేరుకుందుముగాక, ఏది సరి చేయబడాలో అది సరి చేసుకుందుముగాక, ఏది సరిగా ఉండాలో అలాగా ఉందుముగాక. తనని కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎరిగిన దేవుడు, వారు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. వారు చేస్తున్న పనులు నీకు తెలుసు ప్రభువా, వారు చేస్తున్న చెడు నీకు తెలుసు, వారు చేస్తున్న మంచి నీకు తెలుసు. ఏది దాచబడి లేదయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి ప్రభువా మమ్మల్ని క్షమించి, ఇదిగో సమయం ఉన్నప్పుడే మా ఇల్లు చక్కదిద్దుకొనడానికి మాకు మరొక అవకాశము మాకు దయచేసి నీ కృప చూపించి నువ్వు మహిమ పొందమని, కొన్న ప్రతి బిడ్డను బలపరిచి నడిపించమని యేసు సర్వశక్తి గల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.